సంక్లిష్ట వ్యాధుల చికిత్సకు ఒక సాధారణ ఔషధ పదార్థాన్ని కనుగొనడం డైనమిక్ జీవన వ్యవస్థలో నమ్మశక్యం కాని సవాలు. శక్తివంతమైన మందులు ఆరోగ్యకరమైన వ్యక్తుల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి మరియు లక్షణాలను ఉత్పన్నం చేస్తాయనేదే హోమియోపతి ప్రాథమిక మూల సూత్రం. అందువల్ల హోమియోపతిలో ప్రారంభ ప్రయోగాలు ఔషధ ధృవీకరణకు సంబంధించినవి. హోమియోపతి మందుల సామర్థ్యాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకునే ఈ ప్రత్యేకమైన ప్రక్రియను హోమియోపతి ఔషధ ధృవీకరణ లేదా హోమియోపతి పాథోజన్ టెస్టింగ్ అంటారు. హోమియోపతి యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, హోమియోపతి మందులు ఆరోగ్యకరమైన మానవులలో కలిగించే లక్షణాలకు సమానమైన వ్యాధులకు చికిత్స చేయగలవు. హోమియోపతి ఔషధ ధృవీకరణ అనేది సాంప్రదాయ వైద్యం యొక్క మొదటి దశ క్లినికల్ ట్రయల్స్కు సమానమైన ప్రక్రియ. ఇది అత్యంత సురక్షితమైన ప్రక్రియ. ఇది మానవ శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. అలాగే వారిని శారీరకంగానూ మానసికంగానూ ఇంకా వారి చుట్టుపక్కల వాతావరణం గురించి అవగాహన కలిగి ఉండడంలో సహాయపడుతుంది. ఒక ఔషధ పదార్థం యొక్క సురక్షితమైన మోతాదు ఆ ఔషధం యొక్క వివరణాత్మక మరియు పూర్తి టాక్సికలాజికల్ అధ్యయనం తర్వాత నిర్ణయించబడుతుంది. ఆరోగ్యంగా ఉన్న ఆ తరువాత ఔషధ మోతాదును ఆరోగ్యంగా ఉన్న పార్టిసిపెంట్లకు ఇస్తారు. ఈ పార్టిసిపెంట్ల ఆరోగ్యంలో క్షణికమైన మరియు తాత్కాలికమైన మార్పులను జాగ్రత్తగా గమనించి నమోదు చేస్తారు. ఆరోగ్యవంతమైన మానవులపై ఔషధాలను పరీక్షించడం వల్ల కలిగే సూక్ష్మ లక్షణాలు జంతు అధ్యయనాల నుండి పొందిన స్థూల విష లక్షణాలతో పోల్చినప్పుడు ఎక్కువ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఫార్మకాలజీ శాస్త్రానికి ఇంకా ముఖ్యంగా హోమియోపతి మెటీరియా మెడికాకు హోమియోపతి అందించిన ఒక అద్భుతమైన సహకారం. केंद्रीय होम्योपैथिक अनुसंधान परिषद आयुष मंत्रालय के तहत एक सर्वश्रेष्ठ अनुसंधान संगठन है। भारत सरकार की होम्योपैथिक अनुसंधान समिति की सिफारिश के अनुसार परिषद ने 1970 से औषधि प्रमाणीकरण अनुसंधान परीक्षण शुरू किए। जिन औषधियों का आंशिक रूप से प्रमाणीकरण अध्ययन हुआ है या वे स्वदेशी मूल की औषधियाँ जिनका मानकीकरण अध्ययन भौतिक, रासायनिक और फार्माकोग्नोस्टिक मापदंडों पर पूरा हो चुका है, ऐसी औषधियों पर ध्यान केंद्रित करते हुए परिषद ने इसे एक सतत अनुसंधान कार्यक्रम के रूप में शुरू किया। समय के साथ औषधि प्रमाणीकरण परीक्षण की विधि राष्ट्रीय और अंतर्राष्ट्रीय अनुसंधान मानकों और नैतिक दिशा निर्देशों को मान्यता देते हुए एक प्रारंभिक प्रक्रिया से विकसित होकर एक व्यवस्थित प्रक्रिया बन गई है। पिछले 55 वर्षों में परिषद ने 130 से अधिक औषधियों का व्यवस्थित रूप से सफलतापूर्वक अध्ययन किया है, जिनमें से 21 नई औषधियों को विशेष रूप से CCRS द्वारा प्रमाणित किया गया है। ये परीक्षण होम्योपैथिक चिकित्सा कॉलेजों के सहयोग से किए जा रहे हैं और इसमें छात्र छात्राएं स्वेच्छा से भाग ले रहे हैं। इन छात्र छात्राओं के अलावा कोई भी स्वस्थ व्यक्ति इस व्यवस्थित और सुरक्षित औषधि परीक्षण प्रक्रिया का हिस्सा बन सकता है और इससे कई लाभ भी प्राप्त कर सकता है। ఫార్మాస్యూటికల్ సర్టిఫికేషన్ అధ్యయనాలకు అవకాశాలు 18 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులందరికీ వారి నేపథ్యం, లింగ భేదం, కులం, మతం లేదా ధర్మంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. పరీక్షించడానికి ముందు హోమియోపతి పరిశోధకులు సాంప్రదాయ వైద్యం యొక్క వైద్య నిపుణుల సహకారంతో అధ్యయనంలో పాల్గొనే వ్యక్తుల ఆరోగ్యాన్ని, వారి వైద్య చరిత్ర, క్రమబద్ధమైన శారీరక పరీక్ష మరియు ప్రయోగశాల పరీక్షలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన తరువాత నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఈ ట్రయల్స్ దేశవ్యాప్తంగా 19 హోమియోపతిక్ మెడికల్ కాలేజీలలోనూ CCRH సంస్థలతో పాటు యూనిట్ల సహకారంతోనూ నిర్వహించబడుతున్నాయి. ప్రతి కాలేజీలో ఒక ప్రత్యేక ఔషధ ధృవీకరణ కమిటీ ఉంటుంది. దీనికి ఒక సైట్ పరిశోధకుడు లేదా ధృవీకరణ మాస్టర్ నేతృత్వం వహిస్తారు. వారు ప్రక్రియను నిశితంగా సమీక్షిస్తారు. ట్రయల్స్కు హాజరయ్యే ముందు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ద్వారా పార్టిసిపెంట్లకి ప్రక్రియ గురించి అవగాహన కల్పించడానికి, ఆందోళనలను నివృత్తి చేయడానికి, ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సెషన్లు ఔషధ ధృవీకరణలో దాగి ఉన్న అద్భుతమైన శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
పార్టిసిపెంట్లకు దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ఔషధ ధృవీకరణ ప్రక్రియ రోగ నిరోధక శక్తిని పెంచే బూస్టర్గా లేదా ఇంకా చెప్పాలంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసేదిగా ప్రసిద్ధి చెందింది. పార్టిసిపెంట్లలో కొందరు తమ సమగ్ర ఆరోగ్య మెరుగుదలలను నివేదించారు. అలాగే మరికొందరు వ్యాధులతో బాధపడేవారి ధోరణిని తగ్గించినట్టు తెలిపారు. అందువల్ల శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ బలంగా మారుతుందని స్పష్టమవుతుంది. I participated in homeopathic drug brewing in 2014-15 during my internship at Nehru Homeopathic Medical College, and it had been a very enlightening and a very informative experience. We got to understand the homeopathic concepts and also experience homeopathic drug brewing firsthand. To add on to that, before drug brewing, I used to suffer from severe allergies to dust, air, animal fur, pollen, and which ever since then I have not experienced even one bit, and it has been 10 years so far. I was the prover at drug proving research program conducted at Dakri, Kolkata from 2019 to July 2022. I had previously drug proving. I have some tendency to catch cold, headache, and also anxiety related problems and fearfulness. But after drug proving, I am free from all of these problems. అంతేకాకుండా ఔషధ ధృవీకరణ పరీక్షలో పాల్గొనడం కారణంగా చాలా మంది సర్టిఫైయర్లలో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించినట్లు గమనించాము. ఈ పద్ధతి ఆరోగ్యంపై చూపే తీవ్రమైన ప్రభావానికి నిదర్శనం. అదనంగా హోమియోపతి విద్యార్థులు మరియు వైద్యులు ఈ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా పరిశీలన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, భావనలు, సిద్ధాంతాల రూపంలో వారు చదివిన వాటిని బాగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని పొందుతారు. ఇది విద్యార్థులకు హోమియోపతి వైద్య పరిశోధన యొక్క వివరణాత్మక వ్యవస్థ గురించి ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తుంది. I had a great practical exposure to the concept of drug proving and explore my experiences I had known as per health concerns. వైద్య ప్రపంచంలో మీ అమూల్యమైన సహకారాన్ని గుర్తించడం కోసం ట్రయల్ పూర్తయిన తరువాత మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. విద్యార్థులకు ప్రోత్సాహక మొత్తం లభిస్తుంది. అలాగే రిపోర్టింగ్ కోసం కౌన్సిల్ వారి డ్రగ్ అథెంటికేషన్ రీసెర్చ్ సెంటర్కు రాకపోకలకు వారి జేబుల్లో నుంచి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. హోమియోపతి మరియు ఔషధ ధృవీకరణకు సంబంధించి మీ మనస్సులో అనేక సందేహాలు ఉండవచ్చు. మీకు కలిగే కొన్ని సాధారణ సందేహాలు మరియు ప్రశ్నలను ఇక్కడ పరిష్కరిస్తాం. यदि औषधि प्रमाणीकरण के दौरान किसी भी प्रमाणकर्ता को कोई प्रतिकूल घटना या गंभीर लक्षण अनुभव होते हैं तो वे क्या करें? हमारे लिए प्रमाणकर्ता की सुरक्षा सर्वोपरि है। यदि किसी प्रतिभागी को गंभीर लक्षण अनुभव होते हैं तो उनकी स्थिति के आधार पर तुरंत एंटीडोट या उचित उपचार निःशुल्क दिया जाता है। उनकी स्वास्थ्य का जायजा निरंतर लिया जाता है। क्या दवा के सेवन से स्वास्थ्य में कोई स्थायी बदलाव होता है? नहीं, दवा के सेवन के दौरान अनुभव किए जाने वाले लक्षण क्षणिक होते हैं और इनसे कोई दीर्घकालिक स्वास्थ्य समस्या नहीं होती। लक्षण दिखाई देने पर दवा का सेवन तुरंत बंद कर दिया जाता है, जिससे संभावित स्वास्थ्य जोखिम कम हो जाता है। इसके विपरीत कुछ लोगों में समग्र स्वास्थ्य में सुधार और पुरानी स्वास्थ्य समस्याओं का उन्मूलन देखा गया है। क्या औषधि प्रमाणीकरण के दौरान प्रतिभागी को अपनी दिनचर्या में बदलाव करने की आवश्यकता है? नहीं, प्रमाणकर्ता को सामान्य दैनिक दिनचर्या और आहार संबंधी आदतें बनाए रखनी चाहिए। यदि परीक्षण के दौरान किसी भी प्रकार का बदलाव किया गया है तो उसको दर्ज कर सूचित किया जाना चाहिए। क्या प्रमाणकर्ता दवा के प्रमाणीकरण के दौरान कोई अन्य होम्योपैथी या एलोपैथी की दवा ले सकते हैं? परीक्षण अवधि के दौरान किसी भी दवा के सेवन को हम बढ़ावा नहीं दे सकते, चाहे वह एलोपैथी, होम्योपैथी, आयुर्वेदिक, हर्बल या प्राकृतिक चिकित्सा आदि हो, क्योंकि ये प्रायोगिक दवा पदार्थ के रोगजनक प्रभावों को प्राप्त करने में बाधा उत्पन्न कर सकती है। यदि आवश्यक हो तो प्रमाणकर्ता को मार्गदर्शन या विशेष विचार विमर्श के लिए प्रमाणक मास्टर या प्रमाणक सहयोगी से परामर्श करना चाहिए। चिकित्सा की दुनिया में
होम्योपैथी औषधि प्रमाणीकरण करना एक इकलौती विधि है जो शरीर या मन को कोई नुकसान या क्षति नहीं पहुंचाती है। साथ ही साथ मानव शरीर पर औषधि की शक्ति के प्रभाव के बारे में अमूल्य जानकारी प्रदान करती है। यह न केवल प्रतिभागियों को लाभ देती है बल्कि औषधीय ज्ञान की उन्नति में भी योगदान देती है। चिकित्सा के क्षेत्र में विभिन्न बीमारियों के उपचार के लिए लगातार कोई ना कोई नया बदलाव या तकनीक आ रही है। वहीं औषधि प्रमाणीकरण परीक्षण उपचार की यात्रा में एक आकर्षक अध्याय बना हुआ है। औषधि प्रमाणीकरण को सशक्त बनाने के प्रयास में परिषद ने होम्योपैथी रोगजनक परीक्षण पोर्टल विकसित किया है। इसे 10 अप्रैल 2022 को विश्व होम्योपैथी दिवस के अवसर पर लॉन्च किया गया था। पोर्टल 31 मार्च 2023 को लाइव हुआ और पोर्टल का लिंक आपकी स्क्रीन पर है। హోమియోపతి ఔషధాన్ని ధృవీకరించే ప్రపంచం ద్వారా ఈ జ్ఞానాన్ని పెంపొందించే ప్రయాణంలో మాతో జతైనందుకు ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి. ఇంకా వైద్యం యొక్క అద్భుతాలను శోధించడానికి ఆసక్తిని కలిగి ఉండండి. రండి, స్వదేశీ ఔషధాలలో దాగి ఉన్న ఔషధ రహస్యాలను అన్వేషించి మానవాళికి మనవంతు సహకారం అందిద్దాం. మరింత సమాచారం కోసం మీరు మాకు CCRH-dp@ccrhindia.nic.in కి రాయవచ్చు.